నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్కి సంబంధించి స్టార్ మా ఏదైతే ఉందో ఇది బిగ్ బాస్ మొత్తాన్ని ఇండియా వైడ్ హ్యాండిల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్కి సంబంధించి ప్రధానంగా అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ జరుపుకుంటోంది. టెలికాస్ట్ కూడా మా టీవీలో అవుతుంది, తెలుగులోనే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ని షిఫ్ట్ చేయనట్టుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 1 పుణేలో జరిగినట్లుగా ఇప్పుడు ఇది ఎక్కడికైనా తరలిస్తారా, హైదరాబాద్లో కాకుండా ఇంకెక్కడైనా ఉండే అవకాశం ఉందా, అసలు ఉంటుందా లేదా ఆగిపోతుందా? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఉంటుందా ఉండదా, ఊడిపోద్దా, ఏంటి అసలు? యాక్చువల్గా కన్నడ బిగ్ బాస్కి అయినటువంటి సిట్యువేషన్ని సీరియస్గా తీసుకుంది ఎండమాల్ షైన్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక మీదట ఓన్ వాళ్ళ స్టూడియోనే వాళ్ళ సెట్టే వేసుకుందామని, ఇంకొక దగ్గరికి వెళ్ళి రెంట్కుండి లైక్ మల్లమాల వాళ్ళు మల్లెమాల ఓన్ కాదే. జబర్దస్త్ ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ కదా ఉంది. ఒకప్పుడు అన్నపూర్ణ. జబర్దస్త్ ఎన్ని మారిందో నీకు తెలియదు. నానక్రమ్ కూడా స్టూడియోలో ఓవైపు డి ఓవైపు జబర్దస్త్ ఉండే, ఇంకొక సిచ్యువేషన్ లో వైపు ఆ పటాసు ఓవైపు జబర్దస్త్ అట్లా నడిచేది. నానక్రమ్ కూడా రామనాయుడు స్టూడియో. తర్వాత ఫస్ట్ అన్నపూర్ణకు కూడా వచ్చింది. అన్నపూర్ణ నుంచి అటేటో పోయింది, అటు నుంచి మళ్ళీ ఇంకేటో పోయింది. అది పోతానే ఉంటది. స్టూడియోస్ అవన్నీ రెంట్కే ఒక ఫ్లోర్ ని 6 months రెంట్ తీసుకుంటారు. ఒకవైపు ఒక ప్రోగ్రామ్, ఇంకో వైపు ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. కూడా వాళ్ళు ఓన్ గా చేస్తున్నారమ్మా. కూడా అది మల్లెమాల స్టూడియోస్, అది నాకు తెలియదు. అంత దూరం ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ ఓన్ ల్యాండ్ కొని రెంట్లు కట్టే బదులు అక్కడే స్టూడియో కట్టిద్దాం, అక్కడే కట్టి అక్కడే మొత్తం ఓవరాల్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ అక్కడే చేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా అయితే యాక్చువల్గా ఈ పని రాజమౌళి చేస్తుంటే ఎంత బాగుండవు. రామోజీ ఫిలిం సిటీలో సెట్లు వేస్తాడు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు షూట్ అవుతుంది. దాని బదులు ల్యాండ్ కొనుక్కోవచ్చు తెలుసా, బయట ఇంకెక్కడన్నా పెట్టుకుంటే. అదే విన్ విన్ సిచ్యువేషనే. బట్ ఆయన చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు ఇలా ఆలోచించారు, బాగుంది. అంటే లాంగ్ రన్ లో మనము ఉంటున్నప్పుడు, ఇప్పుడు జబర్దస్త్ 12 ఏళ్ళు మొన్నే 12 ఏళ్ళ ఫంక్షన్, మరి అంత లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఇంకా అదే ఎందుకు? విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళకంటూ వీళ్ళ స్టూడియోలు రేట్లు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గించరు. కాంట్రాక్ట్కి అండ్ రెమ్యునరేషన్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, ఎక్కువే పెరుగుతాయి. డి షో అండ్ ఇప్పుడు D20 or 22 సీజన్ రన్, మరి 20 ఏళ్ళు అంటే 20 సీజన్లు, సంవత్సరానికి 1-2 వచ్చినా కూడా. ఇట్లా చూసుకుంటూ పోతే ఇవి రెగ్యులర్ గా పాతుకుపోయినాయి. ఇక ఈ సుమాతో ప్రాబ్లం ఏం లేదు. సుమా షో అన్ని రామోజీ ఫిలిం సిటీలో, క్యాష్ అవన్నీ ఫిలిం సిటీలో చేశారు. అవి అయినప్పటికీ వాళ్ళకన్నా రెంట్ ఇవ్వాలి. వేరే ఈనాడు టెలివిజన్ సమర్పణ అయితే ఓకే, బయట వాళ్ళు అయితే రెంట్కి ఇచ్చుకోవాల్సిందే. ఈనాడు ఎక్కువ ఇక్కడ జరుగుతాయి సారథి స్టూడియోస్ లో. సో నా వాట్ హ్యాపెండ్, సడన్ గా ఈ స్టూడియోకి పర్మిషన్ లేకపోయినా, ఈ స్టూడియోకి ఏదన్నా ఉన్నా నా షో ఎందుకు ఆపుకోవాలి? నేను అంతమంది స్పాన్సర్లను తెచ్చుకున్నా, ఇండియాస్ బిగ్గెస్ట్ షో అని చెప్పుకున్నా, అంత పెద్ద హోస్ట్, అంతమందికి శాలరీలు, ఇంత సెటప్ పెట్టుకుని వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఏదో నాకు వర్కౌట్ అవుతుందని చేసుకుంటున్నా. వీళ్ళు తీసుకునే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, వీళ్ళు పాటించని వాటి వల్ల నేను ఎందుకు ఆపుకోవాలి? అంత డ్యామేజ్ నేను ఎందుకు భరించాలి అని ఆలోచించి జాలీవుడ్ స్టూడియోస్లో కదా మొన్న జరిగింది, సేమ్ అన్ని భాషల్లో ఒక సపరేట్ సెట్ తీసుకుంటున్నారు వీళ్ళే. మాస్టర్ షెఫ్ లాగా ఫర్ ఎగ్జాంపుల్. మాస్టర్ షెఫ్ అంతే, ఒక దగ్గర సెట్ కొంచెం చిన్న మార్పులు ఉంటే అన్ని లాంగ్వేజ్ అక్కడే కొట్టేస్తారు. అట్లా ఒక స్టూడియో తీసేసుకుంటే అదేంటిది బిగ్ బాస్ 9-10 ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు హోస్ట్ ఎవరున్నా అక్కడికి వచ్చి చేసుకొని వెళ్తారు. పిల్లలు అక్కడే ఉంటారు ఉండని రోజులు. వాళ్ళని దులిపిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్ వాళ్ళు, లేదా ఆ పక్కన 2-3 సెట్స్ వేసేసి అన్ని లాంగ్వేజ్ అక్కడే వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు. అట్లా వీళ్ళకి కాస్ట్ తగ్గుతుంది, ఇంకొకరికి రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిమాండ్లకి తలగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది, వాళ్ళ డిమాండ్లు ఏముంటాయి ఛానల్ వాళ్ళవి? మా సీరియల్ మొహాలన్నీ పెట్టంటాడు. ఎందుకు అంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఆ మొహాలన్నీ పెట్టుకొని మేము మళ్ళీ ఏదో రన్ చేసుకోవాలి. సో వాళ్ళతో ఏదో సపరేట్ అగ్రిమెంట్లు ఉంటాయి. ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఏది ఫస్ట్ సీజన్ లోనావాలలో వేసినప్పుడు ఆ ప్రాబ్లం లేదే, అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చారు. నెక్స్ట్ ఎక్కువ రెంట్స్ని కూడా హాఫ్ తగ్గించుకోవచ్చు, ఎక్స్పెండిచర్ హాఫ్ తగ్గించుకోవచ్చు. హోస్ట్ ఇప్పుడు ఆ ఛానల్ సంబంధించిన ప్రెషర్ ఉండదు కాబట్టి ఫ్రీగా ఉంటారు. నీ స్పాన్సర్షిప్ ఇవన్నీ కూడా నీ కంట్రోల్లోనే ఉంటాయి ఆల్మోస్ట్, ఎంత కాదనుకున్నా. ఇప్పుడు నాగార్జున గారు హోస్ట్ చేస్తారా లేదా? చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఎవరు మీలో కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు? జస్ట్ చిన్న మార్పు. నీకు తెలుసా, నాగార్జున నుంచి చిరంజీవి గారి నుంచి ఎన్టీఆర్కి వచ్చేసరికి
ఎవరు మీలో కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఇట్లా అయిపోయింది. బిగ్ బాస్ కూడా అంతే వస్తుంది, ఏదో చిన్న చిన్న మార్పులతో వేరే ఛానల్కి వెళ్తే ఇన్ కేసు ఒకవేళ అటు ఇటు మారి భలే బాసు బిగ్ బాస్ ఆ చండాలా ఉండదులే. అదే కంపల్సరీ భలే బాసు. బిగ్ బాస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మారే ఆ కన్నులు అన్ని లాంగ్వేజెస్, ఆ కన్నులు మారితే 9 ఎట్లా మారుతుంది కదా, 9 10 అవుతుంది, 10 11 అవుతుంది, అదే మార్పు. ఇంకా ఈ మార్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఎవరి మీలో కోటీశ్వరుడికి 2 3 4 సీజన్స్ ఉంటే ఈ మార్పు అవసరం లేదు వాళ్ళకి, అట్లా అంతమించి ఏం లేదు. సో ఒకవేళ ఈటీవీకి వస్తే ఈటీవీ దగ్గర కూడా డబ్బు బాగుంది, వాడు కొనుక్కుంటాడు. అంటే వాళ్ళకు కూడా ఇంకా డెవలప్ అవ్వాలని ఉంటుంది కదా. జెమినీ కూడా డెవలప్ అవ్వాలనే పాపం అది తీసుకున్నాడు, వర్కౌట్ అయ్యింది, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, మరీ అంత ఏం కాకుండా ఇట్స్ ఓకే. కాకపోతే యాప్స్ కూడా మారిపోతాయి, నీకు హాట్స్టార్ నుంచి ఇటు వచ్చేస్తాయి. ఇప్పుడు జెమినీకి సన్ నెట్వర్క్ లో పడాలి, ఈటీవీ విన్ లో వేయాలి, అంటే దానికి కూడా అరే సబ్స్క్రిప్షన్ ఉండాలి కదా. సో ఇంతే, లేదా అన్నీ మర్చిపోయి ఒకవేళ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఆహా కొన్న ఆశ్చర్యం లేదుగా, ఎందుకు కొనకూడదు, తప్పే ఉంది, రన్ అవుతుంది అని తెలిస్తే ఆహా కూడా సబ్స్క్రిప్షన్ పెరుగుద్ది, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఓటింగ్లు, ఇంత చర్చలు, పొద్దున్న లేసి అందరు దాని గురించి రివ్యూలు, ఇంత సంత, ఇదంతా కూడా ఒక యాప్కి షిఫ్ట్ అవుతుందంటే ఎవరు మాత్రం ఉత్సాహం చూపిరు. వీళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లోనే కంటిన్యూ చేయాలంటే ఎప్పుడైనా సరే రెంట్లు కానీ అగ్రిమెంట్లు అన్నీ పెరుగుతాయి, తగ్గవు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటేనే సంవత్సరానికి వాడు 2000 పెంచుతానయ్యా అంటాడు, ప్రతి చోట అంతే. నువ్వు సంవత్సరం ఉన్నావుగా మా ఇంట్లో, ఈ నెల నుంచి 5000 తగ్గించుకొని ఇవ్వని ఎవడంటే, మరి ప్రతి చోట ఇలాగే ఉంటుంది. సో ఓన్ మన ప్లేస్కి మనం వస్తే మనకు ఆ రెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ ఆ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా ఇక్కడ వీళ్ళకి ఏం కావాలనేవన్నీ మనం ఆల్రెడీ సెటప్ చేసుకుంటాం. ఆ డ్రైనేజ్ సిస్టమో లేకపోతే ఆ పొగలు సెగలో పర్యావరణ కాలుష్యమో. అండ్ ఎండమూలకి ఏముంది, కొత్తవి కూడా కొనవచ్చు పాపం వాళ్ళకి. ఇప్పుడు నువ్వు మల్లెమాల అన్నావు, స్టార్టింగ్ ఈటీవీలో యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ కోగా వెళ్ళారు, తర్వాత వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు ఊరి చివరో ఎక్కడో, అక్కడ తక్కువకి వచ్చినట్టుంది, బాగుంది. తక్కువేగా తుక్కు కూడా ఎయిర్పోర్ట్ వెనకాల ఇప్పుడు పెరిగిందిలే, ఏమో అంటే అప్పుడెప్పుడో కొనుక్కొని ఉంటాడు ల్యాండ్ అక్కడ. ఉండదు అక్కడ అసలు. కోకాపేట సైడ్ స్టూడియోస్ ఉన్నాయి, మన గండిపేట సైడ్ స్టూడియోస్ ఉన్నాయి. రీసెంట్ గా అక్కడ ప్రగతి నగర్ లో కూడా ఓపెన్ స్టూడియోలు ఉన్నాయి, బోల్డ్లు ఉన్నాయి శివారు ప్రాంతంలో. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. రెంట్ తక్కువ. ఇప్పుడు సారథి అన్నపూర్ణక డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే నాట్ సెంటర్, నీకు రవాణా సౌకర్యం లేదు కదా. పొద్దున్న లేస్తే ఫోన్ చేస్తే వచ్చేస్తాడు వాడు నడుచుకుంటూ, ఇక్కడే ఉంటారు కాబట్టి అందరూ. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి నువ్వు అందరిని తరలించి తీసుకురావాలి, ఆ హెడ్ ఏక్స్ కూడా వేరే ఉంటాయి యాక్చువల్లీ. అండ్ డబుల్ పేమెంట్లు, ఎటు చూసుకునే ఎక్స్పెన్స్ అంతే ఉంటుందిలే. రెంట్ తగ్గించుకోవడానికి వెళ్తారు కొంతమంది. ఓన్ ప్లేస్ అయితే ఆ రెంట్ ఉండదు, ఆ బడ్డను వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదు. ఓవైపు వాళ్ళు ఓవైపు వీళ్ళు అనేది ఏమి ఉండదు, నీ ఇష్టం. ఇప్పుడు డీ జరిగేటప్పుడు నువ్వు జబర్దస్త్ చేయలేవు ఈ సౌండ్స్కి, అది జరిగేటప్పుడు ఇది చేయలేవు. ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా నీదే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రైట్ చూద్దాం, మారుతుందో. రైట్, ఓకేనా, థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.